నాకు ఇప్పటికైతే ఒక 3 యాక్సిడెంట్లు మిస్ అయినాయి, కొద్దిగా మిస్ అయినాయి అంతే. అండ్ ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో, భలే ఉంది విలేజ్ అట్మాస్ఫియర్ అయితే, సూపర్ అసలు. ఏదో నాకైతే మా సొంత ఊరికి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఇట్లాంటి రోడ్లో రైడ్ చేస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ BNB. ఈరోజు మన రైడ్లో డే 13 కన్యాకుమారిలో ఉన్నాం. కన్యాకుమారి నుంచి ఇప్పుడైతే మనం ధనుష్కోటికి వెళ్ళబోతున్నాం. అరౌండ్ 315 కిలోమీటర్స్ రైడ్, 6 అవర్స్ జర్నీ చూపిస్తుంది. టైం కూడా 10:20 AM అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో లెట్స్ గో టు ధనుష్కోటి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ అయితే మనం కన్యాకుమారిలోనే ఉన్నాం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు జనవరి 22nd 23rd థర్స్డే. సో ఇంకా మన రైడ్ ఇంకొక 2 or 3 days ఉంటుంది అంతే, మోస్ట్లీ నెక్స్ట్ ఇంటికే ఇంకా. సో లెట్స్ గో టు ధనుష్కోటి. So bye bye Kanyakumari, bye bye Kanyakumari. Let's go to Dhanushkoti. అక్కడ లోపలికి పోతే ఫుల్ గాలి వస్తుంది అసలు. బండి ఊగుతుంది, ఎంత వెయిట్ ఉన్నా కూడా బండి డేంజరస్గా ఊగుతుంది అక్కడ. ఇంకొంచెం లోపలి పోయినాం అనుకో బండి కంట్రోల్లో ఉండదు, ఇక బండి ఖచ్చితంగా కింద పడుతుంది ఆ గాలికి. ఆ రేంజ్లో వస్తుంది అక్కడ గాలి. నాకు లిటరల్గా ఫుల్ భయమైంది అక్కడ పోగానే. అంటే బండి ఇక మొత్తం ఊగుతుంది బండి, మనం నిలబడితే కొట్టుకుపోయేటట్టే ఉన్నాం, అట్లా ఉన్నది కథ. ఇంకా అక్కడికి పోతే కష్టమే బండి వచ్చుడు. కొంచెం గాలికి బాగా ఊగినట్టు అనిపించింది అక్కడ బండి అయితే. బట్ సూపర్ ఉంది బండి కన్యాకుమారి. ధనుష్కోటి ఇక్కడి నుంచి 326 కిలోమీటర్లు ఉంది. ఈవినింగ్ 5 వరకు వెళ్తామని చూపిస్తుంది, కానీ 6 అవుద్ది లేండి, ఎందుకంటే లంచ్ బ్రేక్కి మళ్ళీ ఈజీగా 1 hour పోతుంది. లెట్స్ గో టు ధనుష్కోటి. ఇప్పుడు మనం స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర మాత్రం విండ్ ఘోరంగా వచ్చింది అసలు. అక్కడ ఇక బైక్ కింద పడిపోతుందా అన్నట్టు వచ్చింది. నాకు లిటరల్గా కొంచెం భయం అయింది, కానీ సూపర్ ప్లేస్ అది. విండ్ రాకుండా మాత్రం సూపర్ ప్లేస్, కొద్ది దూరం వరకు రైడ్ చేయొచ్చు మంచిగా, కానీ సూపర్ ప్లేస్ బాగుండేది కన్యాకుమారి. యాక్చువల్గా బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, అందుకే పోలేదు. ఒకవేళ మీరు వస్తే మాత్రం వెళ్ళండి. కన్యాకుమారి రావాలంటే రైల్వే స్టేషన్ కూడా ఉంది, లేదంటే తిరువనంతపురం వరకు ఫ్లైట్లో వచ్చి కూడా ఇక్కడ రావచ్చు. తిరువనంతపురం ఈ నుంచి జస్ట్ 93 కిలోమీటర్సే ఉంది. సో అట్లా కూడా రావచ్చు కన్యాకుమారికి. కన్యాకుమారిలో మ్యాక్స్ అందరూ ఆ స్టాచ్యూ, సన్ రైజ్, సన్సెట్ చూస్తారు, కానీ కన్యాకుమారిలో ఇంకా చాలా వాటర్ ఫాల్స్, చాలా హైడెన్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ అవి ఇప్పుడు మనకు టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఒక వాటర్ ఫాల్ ఉంది, సూపర్ ఉంది. బట్ అది మాకు అటు పోతే ఈజీగా హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ధనుష్కోటికే 325 ఉంది. ఇప్పటికీ ఈరోజు మన రైడ్ ఇది డే 13. సో ఇంకా 2 days మన రైడ్, ఓవరాల్ 15 days రైడ్ ఇది. ధనుష్కోటిలో ఒక రోజు స్పెండ్ చేసి నెక్స్ట్ డే డైరెక్ట్ వరంగల్కి వెళ్ళిపోవాలి ఇంకా. సో అందుకే ఇక్కడ ప్లేసెస్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు, ఓన్లీ కన్యాకుమారిలో సన్ రైజ్, సన్సెట్ మెయిన్ అయితే కవర్ చేసినాం లేండి. సో లెట్స్ గో టు ధనుష్కోటి. ఇప్పుడైతే ధనుష్కోటి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, అది సూపర్ ఉంటుంది ధనుష్కోటి.
ఖచ్చితంగా డ్రోన్ షాట్లు పడతాయి ఈ వీడియోలో, చూడండి సూపర్ ఉంటాయి. ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఇక్కడ గాలి విపరీతంగా వస్తుంది. స్టిల్ ఇప్పుడు రైడ్ చేస్తుంటే కూడా బండి అంతా వన్ సైడ్కి పోతుంది, అంత గట్టిగా వస్తుంది గాలి. చాలా పెద్దగా ఉంది విండ్ మిల్, కానీ హైట్ లేదు ఎక్కువ, చిన్నగానే ఉంది హైట్. ఇటు సైడ్ కూడా ఉంది ఒకటి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక 3 ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇటు సైడ్ విండ్ మిల్స్. అవన్నీ విండ్ మిల్సే. కోస్టల్ ఏరియా కదా, గాలి విపరీతంగా వస్తుంది ఇక్కడ, అందుకే ఈ రేంజ్ ఉంది. నార్మల్గా 90లో పోయినా ఇంత గాలి వస్తుంది. యాక్చువల్గా 160 ఇట్లా పోతే ఈ రేంజ్లో ఫీల్ అవుతాం, బట్ ఇది జస్ట్ 80నే ఈ రేంజ్లో వస్తుంది గాలి. బండిని అంతా ఇట్లా వెనక్కి తోసేస్తుంది, అట్నుంచి ఇటు వస్తుంది గాలి అంతా, డేంజర్. ఈ రేంజ్లో వస్తుంది గాలి. మై గాడ్, చెయ్యి ఆగట్లేదు, అదైతే డేంజర్ వస్తుంది గాలి ఈడ. సూపర్ అసలు. ముందు ఇంకా విండ్ మిల్ చాలా ఉన్నాయి. బండి స్పీడ్ ఉరుకుతలేదు అసలు, బండి అంతా ఇటు వన్ సైడ్ పోతుంది విండ్ స్పీడ్కి. ఇక్కడ చాలా ఉన్నాయి విండ్ మిల్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. ఇంత లోపల కూడా విండ్ అసలు డేంజర్ ఉంది అసలు ఇక్కడ. చూడండి చెట్లు ఎట్లా అవుతున్నాయా, స్టేబుల్గా ఉండట్లేదు. డ్రోన్ కూడా ఇట్లా 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 ఊగుతుంది మొత్తం. పొద్దున ట్రై చేసినాం డ్రోన్ షాట్ తీద్దామని, ఎమ్మట కిందికి వచ్చేసింది. NH-44. వావ్, ఇంకా సూపర్ ఉన్నాయి ముందు విండ్ మిల్స్, చాలా ఉన్నాయి విండ్ మిల్స్. వావ్ వావ్, అటు సైడ్ చూడండి ఎంత బాగుంది ప్లేస్, మొత్తం విండ్ మిల్స్. ఓ సూపర్. అందుకే ఫేసింగ్ అటు సైడ్ పెట్టిల్లు ఇవి, అన్ని ఫేసింగ్ అటు సైడే ఉన్నాయి, అటు నుంచి ఇటు విండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. బాబా సూపర్ ఉంది బండి. ఇన్ని విండ్ మిల్స్ నేను ఎక్కడ చూడలే కన్యాకుమారిలోనే. దాదాపు ఈజీ ఒక 200 పైన ఉంటాయి విండ్ మిల్స్ అన్ని, అటు ఇటు అన్నీ కలిపి. ఇంకెక్కువనే ఉండొచ్చు, మనకు కనిపించినవి ఇన్ని ఉన్నాయి. కాకపోతే విండ్ మిల్స్ ఎక్కడైనా చాలా హైట్ ఉంటాయి, కానీ ఇవి కిందికి ఉన్నాయి బాగా. ఇంత హైట్ ఉంది, నా దగ్గర నుంచి హైటే కనిపిస్తుంది. అది తిరగట్లే, అవి 2 తిరగట్లే విండ్ మిల్స్. ఇప్పటికి 10 కిలోమీటర్స్ రైడ్ చేసినాం కన్యాకుమారి నుంచి, ఇంకా కనిపిస్తున్నాయి విండ్ మిల్స్. 200 కాదు, ఈజీగా 1000 ప్లస్ ఉంటాయి. లెఫ్ట్కి రైట్కి చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ నుంచి కనిపిస్తూనే ఉన్నాయి ఇవి విండ్ మిల్స్. అండ్ ఆ లైఫ్లో చూడలే ఎన్ని విండ్ మిల్స్ ఎక్కడ. బెంగళూరులో అక్కడక్కడ చూసాను, కానీ రఫ్గా 50-100 లోపే చూసాం. బట్ ఇక్కడైతే ఒక 1000 దాకా ఉండొచ్చు. అసలు క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. విండ్ అటు నుంచి ఇటు బాగా వస్తుంది. అటు బయటోళ్ళు స్పీడ్గా పోతారు, కానీ ఇటు నుంచి అటు బయటోళ్ళు మాత్రం ఎక్కువ ఫోర్స్తో పోవాలి, ఎక్కువ స్పీడ్తో పోతేనే పోతాం. అసలు డేంజర్ వస్తుంది పోండి గాలి ఇక్కడ.
దాదాపు ఒక 100 కిలోమీటర్స్ NH44లోనే వచ్చేసాం. ఇప్పుడు NH44 నుంచి డైవర్షన్ తీసుకోవాలి. డైవర్షన్ తీసుకొని రైట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా 226 కిలోమీటర్స్ ఉంది ధనుష్కోటి. స్ట్రేట్ వెళ్తే కయత్తార్ అట, రైట్ సైడ్ సెవల్పరై మనియాచి అంట. చాలా దూరం రైడ్ చేశాక ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. ఓకే ఓకే 12.77 లీటర్స్ పట్టింది. 1300 రూపీస్ అయింది. కరెక్ట్ ఫుల్ ట్యాంక్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మన దాంట్లో 13 లీటర్స్ అంటే ఇంకా 5 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ లంచ్ కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో. ఇంకా 127 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 127 550కి రీచ్ అవుతామంట ధనుష్కోటికి. లెట్స్ గో టు ధనుష్కోటి. జస్ట్ ఒక ఫ్యూయల్ బ్రేక్ కోసం ఆగినాం. ఒక టీ బ్రేక్, ఫ్యూయల్ బ్రేక్ అండ్ ఇప్పుడు లంచ్ బ్రేక్. మధ్యలో ఒక డ్రోన్ షాట్ తీసినాం అనుకుంటా. 4 బ్రేకులు తీసుకున్నాం ఇప్పటికి. ఇప్పుడైతే మ్యాక్స్ నాన్ స్టాపే, ఎందుకంటే లంచ్ కూడా వేసినాం కాబట్టి నో మోర్ స్టాప్స్. 2:30కి ఆగినాం. 3:12 అవుతుంది టైము. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పైన ఆగినాం అనుకోండి. 45 మినిట్స్. ముందుకెళ్ళి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకున్నామంటే స్ట్రైట్ ఒక్కటే రూట్ ఇంకా ధనుష్కోటి వరకు. అంటే రామేశ్వరం దగ్గరికి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ రామేశ్వరంకి కొంచెం ముందు డైవర్షన్ ఉంది అంతే. సో చాలా దగ్గరికి వచ్చేసాం. ఇంకా 56 కిలోమీటర్స్ ఉంది ధనుష్కోటి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా 1 అవర్లో రీచ్ అయిపోతాం. 4:13 అవుతుంది. 5:20 వరకు రీచ్ అవుతాం. కానీ హైవే నుంచి 2 లైన్ రోడ్కి వచ్చేసినాం. చాలాసేపు నుంచి 2 లైన్ రోడ్లోనే రైడ్ చేస్తున్నాం. నాకు ఇప్పటికైతే ఒక 3 యాక్సిడెంట్లు మిస్ అయినాయి. కొద్దిగా మిస్ అయినాయి అంతే. ఏందో ఆచారం బాగాలేదు ఇవాళ. కొద్దిలో మిస్ అయినాయి. అండ్ ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో. రైట్ సైడ్ చిన్న చెరువు లాంటిది ఉంది. మొత్తం విలేజ్. హైవేలు చూసి బోర్ కొట్టింది. విలేజ్ మధ్య నుంచి వెళ్తున్నాం. నాకు ఇక్కడ రైడ్ చేస్తుంటే మన ఊరికి వెళ్తున్న ఫీలింగే కలుగుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చెరువు. భలే ఉంది లొకేషన్ అయితే. మళ్ళీ అక్కడ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు కోస్టల్ ఏరియా దగ్గరలోనే ఉన్నాం కదా. మొత్తం ఇటు సైడ్ అండి విండ్ మిల్సే ఉన్నాయి ఎక్కువ. వావ్ సూపర్ అసలు. అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి మళ్ళీ. భలే ఉంది విలేజ్ అట్మాస్ఫియర్ అయితే. సూపర్ అసలు. ఏదో నాకైతే మా సొంత ఊరికి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఇట్లాంటి రోడ్లలో రైడ్ చేస్తుంటే. కానీ వాటర్ మధ్యలో నుంచి రోడ్ వేసినట్టున్నారు. భలే ఉంది.